షార్ట్ వీడియో కంటే లాంగ్ వీడియో మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంది. ఈ కోలాటం ఎక్కడ వేశారని మీకు డౌట్ రావచ్చు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వేశారనమాట కోలాటం దసరా రోజు. ఇలా అందరూ కలిసి కోలాటం వేసి అమ్మవారి దగ్గర సమరం అనేది చేస్తారనమాట. సమరం అయిపోయాక అమ్మవారి దగ్గర ఏం చేస్తామంటే మేము అది వీడియోలను కొంచెం సేపు ఆగి చెప్తానమాట. ఇది అమ్మవారు అనమాట. అమ్మవారి చెట్టు నిండా గాజులు వేస్తారు అమ్మవారికి ఒడికట్టు బియ్యం కూడా కడతారు. ఆ ఒడికట్టు బియ్యం అమ్మవారిని నిమజ్జనం చేసి వచ్చిన నెక్స్ట్ డే పాయసంగా వండి అందరికీ ప్రసాదంగా పెడతారు. ఇది చిన్న బతుకమ్మ, తోడు బతుకమ్మ అని కూడా అంటారు. గాజులు కాలువ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ బతుకమ్మని కాలువ దాకా ఎవరు మోస్తారంటే కనుక పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బతుకమ్మని మోస్తారు. బతుకమ్మని కనుక 3 times మోస్తే పిల్లలు పుడతారు అనేది వాళ్ళ నమ్మకం అనమాట. కానీ చాలా నిష్టగా 9 రోజులు నిష్టగా ఉండి అమ్మవారిని అయితే ఎత్తుకుంటారు. ఇలా ఒక 5గురు ముత్తైదులు కలిసి ఆవిడ ఎత్తుకునే ఆవిడకైతే ఎత్తుతారనమాట బతుకమ్మని. అమ్మవారి విషయంలో అందరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలా ఎత్తుకుంటే పిల్లలు పుడతారా, ఇలాంటివి నువ్వు నమ్ముతావా అని అంటే కనుక నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే పిల్లల విషయం కదా, చాలా సెన్సిటివ్ థింగ్. చాలా మందికి ఇలా 3 times ఎత్తుకుంటే పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు అక్కడ. వాళ్ళ ఒక నమ్మకం అంతే. ఇది ఇలా మోయటం వల్ల నష్టమైతే లేదు కదా. ఊరంతా వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుంటూ బతుకమ్మ వెనక నడుస్తారనమాట. కోలాటం కూడా వేసుకుంటా వెళ్తారు దారిలో. పల్లెటూర్లు కదా, చాలా బాగుంటుంది ఇలా అందరు సపోర్టివ్గా ఉంటుంటే. ఇంకా ఊరిలో మెయిన్ సెంటర్స్ ఉంటాయి కదా, ప్రతి సెంటర్లో ఇలా కోలాటం వేసి సమరం అయితే చేస్తారు అమ్మవారికి. ఇవన్నీ మాకు తెలుసులే అమ్మ, కోలాటం చూపించు అని అనుకుంటున్నారా? తెలియని వాళ్ళ కోసం చెప్పానండి. ఇంకా చూసేయండి కోలాటం. శ్రీశైలం సింహద్వారమా, కైలాసమే కాపురమా, శ్రీశైలం సింహద్వారమా. వీళ్ళందరూ కోలాటం భలే వేస్తున్నారే. అందరూ ఒకేసారి వీళ్ళకి ఎవరు నేర్పించారు కోలాటం అని అనుకుంటున్నారా? ఎవరు నేర్పించారు? వాళ్ళే నేర్చుకున్నారండి. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ టాలెంట్ని కూడా చూసి సబ్స్క్రైబ్, లైక్ కూడా చేసేయండి. ఇంతసేపు వీడియో చూసావు కదా, సబ్స్క్రైబ్ చేయి. అబ్బా మీకేనండి చెప్తుంది, చేసుకోండి సబ్స్క్రైబ్.